హాయ్ హలో వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి. కేటీఆర్ మీద పెట్టిన ఫార్ములా ఈ కేసు పైన మీ అభిప్రాయం ఏంటి మేడం? నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం కూడా. కామన్గా ఈరోజు రాష్ట్రంలో ఏం చూస్తున్నామంటే అక్రమమైన కేసులు, ఏదైనా హామీల గురించి అడిగితే ప్రజలు మాకెందుకు ఇలా చేస్తున్నారు, ఈరోజు హైదరాబాదితులు కావచ్చు, లగచర్లలో కావచ్చు, ఇంకే ఇష్యూ అయినా సరే, పథకాల గురించి కావచ్చు, లేదు వాళ్ళు ఇస్తానన్న 15,000 రైతు భరోసా గురించి అడిగితే ఈరోజు 12,000 ప్రకటిస్తామని చెప్పారు. సరే, అది కూడా ఎంతవరకు అమలు అవుతుందో అమలు కాదో అది భవిష్యత్తులో చూడాలి. అయితే ఈ కేసు విషయంలో మాత్రం 55 కోట్లకు సంబంధించింది మేము అధికారికంగానే రిలీజ్ చేసినామని చెప్పిన ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు సైతం అవును మా దగ్గర అధికారికంగా మీరు రిలీజ్ చేసింది ఉంది అని వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఈరోజు ఒకటే అంటున్నాం, ఈరోజు ఫార్ములా ఈ రేస్లో రాష్ట్రానికి ఇమేజ్ తెచ్చే విధంగా ఫార్ములా ఈ రేసు నడపడం తప్ప, లేదు 600 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం తప్ప, ఆ తర్వాత ఆ ఫార్ములా ఈని మీరు రన్ చేయలేకపోవడం, మీ అసమర్థతను ఏ రకంగానైనా ప్రజలు క్వశ్చన్ చేస్తారేమో అని భయపడి అసలు ఫార్ములా ఏ తప్పు అన్నట్టు క్రియేట్ చేయడం అనేది ఈరోజు మేము ఒకటి అంటున్నాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచినందుకు కక్ష పెట్టుకోవడమా, లేదంటే మీరు ఒక కేసు విషయంలో ఓటుకు నోటు కేసు విషయంలో జైలుకి వెళ్ళినందుకు ప్రతి ఒక్కరిని జైలుకు పంపించాలి అనే విధంగా కుట్రపూరితంగా చేసే మీ ఆలోచనలు అనేది ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. మేము ఒకటే అంటున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు కాన్వాయిలు వెళ్తుంటే ఒక్కసారి మీ కారు అద్దాలు దించి హైదరాబాద్ని చూడండి, ఆ సెక్రటేరియట్ని చూడండి, ఏ రకంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచారో చూడండి. మీరు 3 రకాలుగా ఈరోజు కక్ష పెట్టుకున్నారు. ఒకటి, మీకు ఓటు వేయని హైదరాబాద్ నగర ప్రజల మీద కక్ష పెట్టుకొని ఈరోజు విధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి. ఇంకో రకంగా చూడాలంటే బ్రాండ్ ఇమేజ్ను పెంచిన కేటీఆర్ గారి మీద కక్ష పెంచుకోవడం, నేను అభివృద్ధి చేయని హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి కావద్దని చెప్పేసి ఈరోజు పెట్టుబడులు రాకుండా హైదరాబాద్ దిగజార్చే విధంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా ఏదైనా, ఎందుకంటే ప్రజలకు తెలుసు మీరు ఇచ్చిన సంవత్సర కాలంలో మీ పని విధానాన్ని చూసిర్రు, మీరు చెప్పిన హామీలు ఏందో చూసిర్రు. మీరు ఎలక్షన్ ముందర చేసిన స్టంట్లే గెలిచిన తర్వాత కూడా చేస్తా అంటే ప్రజలు ఏ రకంగా హర్షిస్తారండి? మేము ఒక్కటే అంటున్నాం, కేసులు కొత్త ఏం కాదు, కేసుల విషయంలో ఎవరు భయపడతలేరు. అది మీరు అక్రమంగా పెట్టిన కేసు అనేది స్కూల్కి వెళ్ళే బడి పిల్లలు సైతం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే వీకెండ్ కాగానే ఏదో ఒక కేసు తీస్తారు, లేదు ఏదో ఒక హామీ అడిగితే ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి ఎవరినో ఒకరిని ఇరికిస్తారు. ఇలా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని పని చేయండి, మీరు కక్ష సాధింపులు కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా వీకెండ్ భయం ఉందా మేడం? ఒకటండి, బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంటే, బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్న చాలామంది కార్యకర్తలు అంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. అందుకే ఏం చేయాలో తెలియక ఈ రకమైన కేసులు ఒక్కటి మా మీద కాదండి, ఈరోజు పార్టీ శ్రేణుల మీద కాదు ప్రజల మీద కేసులు పెడుతున్నారు. ఎటువంటి అన్యం పుణ్యం ఎరగని సాధారణ ప్రజలు అడిగితే కేసులు పెడుతున్నారు, పేరు మర్చిపోతే కేసులు పెడుతున్నారు. ఇటు ఒక్క ఫీల్డ్ అని కాదు, అన్ని వర్గాల ప్రజలే లాస్ట్కి సినిమా ఇండస్ట్రీని కూడా ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో కూడా చూసాం. అయితే మాకు భయం కాదు, ఇది ఉద్యమం చేసిన పార్టీ, మేము ఉద్యమాలు చేస్తూ ఎదిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు తెలంగాణ మీద ప్రేమ ఉన్న పార్టీగా, ప్రజల మీద ప్రేమ ఉన్న పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం, వ్యక్తిగతంగా మీరు ఏ రకంగానైనా ఎన్ని ఇబ్బందులైనా పెట్టండి, ప్రజా సమస్యల మీద కొట్లాడతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చే హామీలను కనుక నెరవేర్చకపోతే ఈరోజు వ్యక్తిగా ఒక్కొక్క వ్యక్తులుగా ఒక్కొక్కరిని మీరు బంధించవచ్చు. ఈరోజు కేటీఆర్ గారిని వ్యక్తిగా మీరు బంధించవచ్చు, కానీ రేపు వ్యవస్థ మీ మీద ఖచ్చితంగా తిరగబడతారని మేము ఇప్పుడు మా నాయకులే చెప్తున్నారండి, ఇది పెద్ద డొల్లా కేసు, ఈ కేసు గురించి నన్ను అరెస్ట్ చేస్తే మీరందరూ భయపడడం ఏందని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు భయపడతలేరు, కాంగ్రెస్ శ్రేణులు భయపడుతున్నారు. అసలు అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలను మేము ఎట్లా ఎదుర్కోవాలి? ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ సాధారణ కార్యకర్తలనే మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు నాయకుల జోలికి వస్తున్నందుకు ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును మేము ఎట్లా తట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నారు. మేము ఒకటి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భయానికి చాలా దూరంగా ఉన్న మనుషులు, ఒకరిని భయపెట్టిన మనుషులు, ఉద్యమం పేరుతో దేశ రాజకీయాలనే శాసించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అటువంటిది ఈరోజు ఈ చిన్న చిన్న కేసుల కాండి భయపడేది కొన్ని వందల వేల కేసులను, ఇప్పటికీ ఆ కేసులు కొన్ని సెంట్రల్ కేసులు రన్ అవుతున్న చరిత్రను చూసామండి. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మీరు ప్రజలకు మంచి చేయండి, మంచి చేయాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము కాపాడుకుంటూ వచ్చిన దాన్ని మీరు విధ్వంసం చేస్తే మేము చూసుకుంటూ ఊరుకోము, ఖచ్చితంగా తిరగబడతాము. మీరు మంచి చేసే విధంగా మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాము. మీకు అది అర్థం కాకపోతే మిమ్మల్ని గద్దె మీద నుంచి దించే ప్రయత్నం తెలంగాణ ప్రజలు చేస్తారు.
ఒక్కటండి, తెలంగాణ ఉద్యమ సందర్భంలో మన కళలకు కానీ మన సాహిత్యానికి కానీ, అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఎందుకు వచ్చింది? తెలంగాణ కళలు, సాహిత్యము, యాస, భాష, మన పండుగలు వీటన్నిటికీ గుర్తింపు కావాలని వచ్చింది. మనం కంపేర్ చేసుకుందాం, గత ఉమ్మడి పాలనలో ఇప్పుడు సినిమా రంగాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ భాష అనేది కావచ్చు, తెలంగాణ పాట కావచ్చు, తెలంగాణ పల్లె జీవనం కావచ్చు, ప్రతి ఒక్కరు టాప్లో ఉన్న హీరోలు సైతం ఫాలో అవుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అది లేకపోతే సినిమాలు నడవవు అన్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఒక మార్పును చూసాం, ఇంకా పెద్ద ఎత్తున మార్పును కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ నుంచి ఎంతోమంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు, కళాకారులు ముందుకు వస్తున్నారు. ఈరోజు పెద్ద పెద్ద తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఎంతోమంది కళాకారులు, సింగర్లే సినిమా ఇండస్ట్రీలో పాడితే సినిమాలు హిట్ అవుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అంటే ప్రజల్ని ఏ రకంగా అయినా సరే మన భాష సైడు, యాస సైడు, మన సాహిత్యం సైడు వెళ్ళొద్దని ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఉద్యమం చేసింది కాబట్టి అన్ని రంగాల్లో, అన్ని కళల్లో మన వంతు పాత్రగా మనది ఇది అని చెప్పి ఒక ముద్ర వేసుకోగలిగినాం. అదే ముద్రను వేసుకుంటున్నాం. ఈరోజు సినిమా ఇండస్ట్రీ వేరే రాష్ట్రాలకు అంటే నిజంగానే అది కుట్ర జరుగుతున్నట్టే ఉంది. కానీ తెలంగాణ ప్రజలు ఎటువంటి కుట్రలనైనా తిప్పికొట్టే సంస్కృతి తెలంగాణ ప్రజల జీవన విధానంలో ఉంది, పోరాట తత్వంలో ఉంది. కాబట్టి భవిష్యత్తు పరిణామాలు హైదరాబాద్కు ప్రమాదం జరిగే విధంగా ఎటువంటి పరిణామాలు జరిగినా ఖచ్చితంగా తిప్పికొట్టాలి.